రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. గుండ్రాంపల్లి గ్రామంలోని శ్రీపతి ల్యాబ్ కంపెనీలో Q3 బ్లాక్ రియాక్టర్ పేలటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. గుండ్రాంపల్లి గ్రామంలోని శ్రీపతి ల్యాబ్ కంపెనీలో Q3 బ్లాక్ రియాక్టర్ పేలటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. శ్రీపతి ల్యాబ్ లో ఈ ఘటన ఎప్పుడు జరిగింది? దీనికి సంబంధించి అధికారులు వచ్చారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ యామిని. ఈ రోజు తెల్లవారుజామున ఉన్నటువంటి షిఫ్టింగ్ చేంజ్ అవుతున్న క్రమంలోనే ఈ చిట్యాల మండలం సమీపంలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ, దానికి సంబంధించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీ గత కొంతకాలంగా గతంలో కూడా ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులు మాత్రం చూసినట్లయితే సేఫ్టీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కానీ అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి డ్యూటీ చేంజ్ అయ్యేటప్పుడు పాటించాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా ఏం తీసుకోలేదు. కాబట్టి ఇవి తరచుగా ఈ కెమికల్ కంపెనీలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున కొంతమంది కార్మికులు కూడా గతంలో చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి విషయాలన్నీ బేఖాతరు చేయకుండా కంపెనీకి సంబంధించిన వాళ్ళు సంబంధించినటువంటి విషయాలని వేరే క్షుణ్ణంగా పరిశీలించకుండా సంబంధించినటువంటి ఫ్యాక్టరీని ప్రమాదాలకు అనుగుణంగా సంబంధించిన జరిగిన విషయాలను కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నివేదిక సమర్పించకపోగా సంబంధించిన అధికారులు, ఫైరింగ్ సంబంధించిన సిబ్బంది పదే చెప్తున్నా కూడా ఇలాంటి విషయాలను వాళ్ళు చేవిపేయడం పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ ఫ్యాక్టరీలోని ప్రమాదం జరగడానికి కూడా ముందస్తుగా కొంత సిగ్నల్స్ వస్తాయి. దానికి సంబంధించిన కెమికల్ రియాక్ట్ కానీ సంబంధించినటువంటి బాయిల్ అవుతున్న క్రమంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలని సంబంధించినటువంటి ఫ్యాక్టరీ సిబ్బంది ఫైరింగ్ సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్త తీసుకున్నట్లయితే ఇట్లాంటి జరిగేవి కావనేది కూడా పదే ఫైరింగ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ ప్రమాదం జరిగినప్పుడల్లా ఏదో ఒక అడావుడి చేస్తున్నారు తప్పితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవట్లేరు. దానికి సంబంధించినటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకు ఈ ప్రమాదం జరిగినప్పుడు అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సమీప గ్రామాలు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. యామని ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి సంబంధించిన కారిడార్ కాకుండా గ్రామానికి సమీపంలో ఈ ఫ్యాక్టరీ పెట్టొద్దని కూడా గతంలో అనేక పబ్లిక్ హియరింగ్లు చేశారు. ప్రజలు కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ అధికారులు కొంతమంది నిర్లక్ష్యంతో ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ప్రమాదాలు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గతంలో చెప్పారు. మరీ చెప్తున్నా కూడా ప్రజలను పట్టించుకోలేని పరిస్థితి. ఈ ఫ్యాక్టరీ యజమాని నిర్లక్ష్యమే ఈ సంబంధించినటువంటి ఈ ఫైరింగ్ జరగడానికి ప్రధాన కారణం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. యామని శ్రీనివాస్, అలాగే చెప్పండి, ఘటన జరిగినప్పుడు అగ్ని ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా? అధికారులు వచ్చారా? ఏం చెప్తున్నారు అధికారులతో మాట్లాడినప్పుడు? ఘటన సంబంధించి ప్రస్తుతానికి అక్కడ ఎవరు ప్రమాదంలో పోలేదు. కాకపోతే ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి కార్మికులు కొంచెం ప్రికాషన్స్ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది. కాకపోతే అది సంబంధించిన ప్రమాదము పెద్ద ఎత్తున పొగ మంచుతో ఉండటంతో దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. కానీ ఆ ప్రమాదాన్ని ముందస్తుగానే పసిగట్టి సంబంధించిన కార్మికులు అది ఇబ్బందికరమైన లీక్ అవుతుండడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం జరిగిందనేది కూడా అక్కడ ఉన్నటువంటి సాంకేతిక సంబంధించినటువంటి చూసే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని తెలుసుకున్న ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటి అవుతున్న సంఘటన స్థలాన్ని చేరారు. అక్కడ పరిసర ప్రాంతాలు భయభ్రాంతులకు గురి కావద్దంటూ కూడా వాళ్ళకు సూచనలు చేస్తూ దానికి సంబంధించిన ఫ్యాక్టరీ మంటలను కూడా ఆర్పడానికి
పూర్తి స్థాయిలో ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఫైర్ సిబ్బంది యామని. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.